దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 16 నుండి 19 అధ్యాయములు. 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నయూ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయం విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్ళను యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వాడిని నడిపించును. కృత్రిమమును కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. 17వ అధ్యాయము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంటను ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడిని చెవియొగ్గును. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోటుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు.
బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా, వాడికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనమును వెతుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. న్యాయ విధులను చెరుపుటకే దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగుచేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతి గుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పదవులు మూసుకొనిగా వాడు వివేకి అని ఎంచబడును. 18వ అధ్యాయం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడి వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటల లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వెనుక ముందు ప్రత్యుత్తరమిచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును, నలిగిన హృదయం ఎవడు సహింపగలడు. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటవాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునందున సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడిలంత స్థిరములు, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. 19వ అధ్యాయము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించుడు. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనుడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. భేదవాడు తన చుట్టముల అందరికీ అసహ్యుడు, అట్టివారికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు, బుద్ధి సంపాదించుకొనివాడు తన ప్రాణమునకు ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజులను ఏలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకడు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చుడు, భార్యతోడి పోరు ఎడతెక్క పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండను తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును.
నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించును. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడే, అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు. నా కుమారుడా, తెలివి పుట్టించి మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయమున అపహసించును. భక్తిహీనుల నోరు దోషమును జురుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. మా అపరాధములు, మా పాపములు, మా దోషములను, మా అతిక్రమములను దయతో క్షమించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి నాయన. అయ్యా, సిలువలో నువ్వు కార్చిన రక్తమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా కొరకు ప్రాణము పెట్టి 3వ దినం తిరిగి లేచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి కుడిపార్శ్వను మా కొరకు విజ్ఞాపన చేయుచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ కృప మాకు కలుగును కాక ప్రభా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా కుటుంబస్తులకు గొప్ప రక్షణ దయచేయండి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరికీ నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, రక్షణార్థమైన నీ కృప మా పైన విస్తరింపచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా దయపాలించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశాలన్నిటిపైకి నీ కృప దిగి రానియండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ నైనా గొప్ప రక్షణ భాగ్యం దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీ కృపను విస్తరింపచేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహిమాగణతకు యోగ్యుడా, పూజ్యుడా, అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. దైవజనులందరికీ నీ కృపనివ్వండి. వారి మార్గాల్లో కాకపోకల కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో వాడుకొని ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి. నీ పత్రికలుగా మార్చుకోండి ప్రభా తండ్రి. నాయన నీ ప్రేమను పంచేవారిగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేకించి ఇదిగో మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశంలో నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యమును స్థాపించండి ప్రభా. అయ్యా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అయ్యా. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కనికరించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన ఈ దినం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. ఈ దేశ నాయన సీఎంను దర్శించండి, మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి నాయన. గవర్నర్ని దర్శించి, ఎమ్మెల్యేలు, ఎంపీలను దర్శించి, ఐఏఎస్, ఐపీఎస్ని దర్శించు ప్రభా. అయ్యా, అన్ని డిపార్ట్మెంట్స్ని మీరు దర్శించండి ప్రభు. ఉత్తరప్రదేశ్ గొప్ప రక్షణ దయచండి. లక్నో పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి. ఆ పట్టణానికి గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ ఉత్తరప్రదేశ్లో నశించిపోకూడదు ప్రభు. అయ్యా నాయన అయ్యా, నీ సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఇప్పుడు యేసు నామంలో లయపరచబడును గాక. ఉత్తరప్రదేశ్లో సువార్త ద్వారములు తెరవబడును గాక. యాంటీ కన్వర్షన్ బిల్స్ అన్ని యేసు నామంలో క్యాన్సిల్ అయిపోవును గాక. సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక. అయ్యా, ఉదయకాలంలో ఉత్తరప్రదేశ్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయ్యా, ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.